E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్రిపురలో ముగిసిన తిరుగుబాటు అమిత్ షా. ఖమ్మం వరద బాధితులకు సరుకులను వాహనాల ద్వారా పంపిన మాజీ మంత్రి హరీష్ రావు. నా ఫోన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుంది కౌశిక్ రెడ్డి. నిజాం సాగర్ పరవళ్లు మంజీరా వైపు పరుగులు. సినిమా వాళ్ళది ఉట్టి హడావిడి, జగన్ దగ్గర ఎక్కువ డబ్బు పవన్ కళ్యాణ్. చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తిన పవన్. దశాబ్దాల సాయుధ పోరాటానికి స్వస్తి పలుకుతూ త్రిపురలో 2 తిరుగుబాటు గ్రూపులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాయి. ఈ మేరకు కేంద్రం త్రిపుర ప్రభుత్వంతో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ గ్రూపులు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి. తన ఫోన్ను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని, ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, సిపి ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని, తమ ఫోన్ ట్యాప్ చేయరని గ్యారంటీ ఏమిటని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన కరీంనగర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో కేవలం 40% మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కదా అని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ కాంగ్రెస్ ఫండ్స్ కావని, అవి ప్రజల సొమ్మని అన్నారు. తన నియోజకవర్గంలో ఓడిపోయినాడు చెక్కులు పంచుతున్నాడని, తెలంగాణలో పరిపాలన దరిద్రంగా జరుగుతుందని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్, మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలది, ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్ గా అనుమానిస్తున్నాను. ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా. నిన్న మానకొండూరు శాసనసభ్యుడు మంత్రి గారి ఇంట్లో హైదరాబాద్ లో నిలబడుకుంటూ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు? దాంట్లో ఇవాళ మానకొండూరు సిఐ గారికి సిపి గారి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు, సిపి గారు మానకొండూరు సిఐ గారితో మాట్లాడతలేరు అని అన్నారు. మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, మరి సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ పోలీస్ ఇంటర్నల్ విషయము. మరి ఈయనకి ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా సిపి గారి ఫోన్ ని కూడా కరీంనగర్ జిల్లా కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీగా వరద అక్కడికి చేరుతుంది. దీంతో 3 గేట్లు ఎత్తి 15,000 క్యూసెక్ల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు 17.802 టీఎంసీలు, ప్రస్తుతం 1404 అడుగులు 17.079 టీఎంసీలకు చేరుకుంది. దీంతో 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విజయవాడలో వరద బాధితులను పరామర్శించిన తర్వాత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ అని అన్నారు. దీంతో గతంలో ఆమె పాదయాత్ర అంటే పాదల మీద చేసే యాత్ర అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి వీలైనంత వరకు ప్రికాషనరీగా ముందే ప్రభుత్వాలు, అధికారులు ఆలోచన చేసి
డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోనే రైనీ సీజన్ మొదల నుంచి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఖమ్మం మహబూబాబాద్లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సిద్దిపేట నుంచి ఉడత భక్తిగా సహాయం చేస్తున్నారు. సీఎం తాటాకు చెప్పలకు ఎవరూ భయపడరు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకొచ్చి వరద బాధితులకు సహాయం చేయాలి. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన నడుస్తుంది. సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం ముందుగా మేలుకుంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నాం. మా తరహాలో బీజేపీ మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలి. మేము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే మాపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఇండ్లు నీళ్లలో మునిపిన వారికి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. భయపడం, ఇది పైనుంచి మీరు ప్రేరేపించి మా మీద దాడి చేపించినారు. ఎందుకంటే మేము పోయింది సాయం చేయడానికి. అక్కడ ప్రజలు మిమ్మల్ని తిట్టిపోస్తా ఉన్నారు. ప్రజలు కనీసం మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి మీరు మాకొస్తున్నటువంటి స్పందన, మేము చేస్తున్న పనిని చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు మేము పాల్పడ్డారు. అయినా మేము వెనకకు పోలే. ఈరోజు చూడండి, నెల జీతం ఇచ్చాం, లారీల కొద్ది సరుకులను ఆ ప్రాంత ప్రజలకు పంపిస్తా ఉన్నాం. ఇది మా నిజాయితీ. ఇది నిజంగా వరద బాధితులకు ఉడతా భక్తిగా మేము చేసే సహాయం. మీరు ప్రభుత్వంలో ఉండి, అధికారంలో ఉండి తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయినారు. ఒక హెలికాప్టర్ పంపించలేకపోయారు. కనీసం అన్నం పెట్టలేకపోయినారు. మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ఎప్పుడైనా మంచిది మంచినండి, తప్పు జరిగితే ఒప్పుకొని దాన్ని సరి చేసుకోండి. కానీ ఈ రకంగా చేయడం మంచిది కాదు. ఇవాళ కూడా మేము పత్రికల్లో, ప్రముఖ పత్రికలు అన్నింటిలో కూడా చూసాం. అసలు మేము ఎట్లా బతకాలి అని వాళ్ళు ఏడుస్తున్నారు. 10,000 ఏ మూలకు సరిపోవంటున్నారు. కట్టుబట్టలు తప్ప ఏం మిగల్లేదంటున్నారు. ఎవరి ఇల్లు అయితే పూర్తిగా నీటలో మునిగిపోయినాయో, బట్టలు తప్ప ఏమి లేని పరిస్థితి ఉందో, కనీసం వారికి ఒక్కొక్క ఇంటికి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను నిలబెట్టండి. అందులో ఎక్కువ మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ ఉన్నారు. మైనార్టీ ప్రజలే ఎక్కువగా ఉన్నారు. అటువంటి ప్రజలకు చేయూతనివ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వరద ముంపులో చిక్కుకున్న ప్రతి పంచాయతీకి 1 లక్ష వ్యక్తిగత విరాళం. వరద పరిస్థితులపై కాకినాడ జిల్లా కలెక్టర్తో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా, అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందనేది క్యాప్చర్ చేయడానికి మీకు ఈ ఫోటోగ్రాఫ్. ఇది డ్రోన్ ఒక 8 కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది, ఆల్మోస్ట్ మోకాళ్ళలో నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది జస్ట్ చూపించడానికి ఇది. ఏపీ ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మారి మరీ శ్రమించారు. ప్రజలను కష్టం నుంచి గట్టెక్కించేందుకు నిర్విరామంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల్లో ముంచెత్తారు. పనితనం ఆదర్శమంటూ ఆకాశానికెత్తారు. చంద్రబాబు నాయకత్వం, పాలనలో అవిశ్రాంత కృషి నిజంగా స్ఫూర్తిదాయకమని, ప్రశంసనీయమని కొనియాడారు. అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి వచ్చిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలనా దక్షత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకమని, అభినందనీయమని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కొనియాడారు. అర్ధరాత్రి భారీ వర్షం, ఉద్ధృత గాలి వీస్తున్న నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమగ్నమయ్యారు. పనులను ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున వరకు జోరున వారంలో నిద్రస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు.
బుడమేరికి ఏదైతే ఇటు లెఫ్ట్ బండి మీద 3 ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగినగర్కి కానీ ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా. గుంటూరు నందిగాం సురేష్ భార్య బేబీలత కామెంట్స్ గతంలో ఇదే పిఎస్లో నా భర్తపై హత్యాయత్నం చేశారు. రాత్రి 1 గంటకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే క్రమంలో నా భర్తను ఇబ్బంది పెట్టారు. సురేష్ను అరెస్ట్ చేసి సునకానందం పొందుతున్నారు. నా భర్త చేసిన తప్పేంటి? సాక్ష్యాలు లేకుండా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ చేశారు. నా భర్తకు ఏదైనా అయితే చంద్రబాబుదే బాధ్యత. చంద్రబాబు నాయుడు గారే. ఒకవేళ మేము పోతే నా భర్తతో పాటు నేను పోతానేమో, కానీ చంద్రబాబు నాయుడు గారు నా భర్తకి ఏదైనా జరిగిన రోజు రాష్ట్రం అతలాకుతలం అయిద్దని మాత్రం చెప్తాను నేను, అంతే. 1 గంట 2 మధ్యలో అరెస్ట్ చేశారన్న. హైదరాబాద్ నుంచి తీసుకురావడానికి ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30, 9 అయింది. నా భర్తని కారులు మారుస్తా, భయాందోళనకు గురి చేస్తా, మా వెహికల్స్ వస్తా. రాత్రి 10 గంటల సమయంలో కిందకి వెళ్లిపోయిన 2 బోట్లు ఇరుక్కున్న 5 బోట్లలో 3టికి వైసీపీ జెండా గుర్తును పోలిన రంగులు. ప్రకాశ్ బ్యారేజ్ వద్ద 5.40 లక్షల క్యూసెక్లు తగ్గిన వరద 3 ఇరుక్కుని ఉన్నాయి. బోట్లు ఇరుక్కున్నప్పుడే వచ్చి చూసిన వెళ్లి యజమానులు రేపు ఉదయంలోపు మరో బోటు కిందికి వెళ్లే అవకాశం, గేటుకు అడ్డుగా పడ్డ 2 బోట్లతో ఇబ్బంది అని, ఇసుక తీసే బోట్లైనా వాటికి ముందుగానే ఇంజన్లు తీసేసిన యజమానులు బోట్లు గుడ్డుకున్న సమయంలో వాటికి ఇంజన్లు లేకపోవడంతో ప్రమాద తీవ్రత కొంత తగ్గింది. గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 11 అడుగులుగా నమోదైంది. ఇక్కడ నుంచి సముద్రంలోకి 8.80 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి మట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. విపత్తుల సమయంలో ప్రజల్ని రక్షించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ ఉపయోగించడంలో మరో ముందడుగు వేసింది. రోబోటిక్ లైఫ్ బోట్ పనితీరును ఏలూరు వరదల్లో వాడి ఎలా పనిచేస్తుందనేది ఏపీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది డెమాన్స్ట్రేషన్ చేశారు. వరదల్లో మునిగిపోతున్న వారిని రక్షించడానికి రోబోటిక్ లైఫ్ బోట్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించనుంది. త్రిపురలో ముగిసిన తిరుగుబాటు అమిత్ షా. ఖమ్మం వరద బాధితులకు సరుకులను వాహనాల ద్వారా పంపిన మాజీ మంత్రి హరీష్ రావు. నా ఫోన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుంది కౌశిక్ రెడ్డి. నిజాం సాగర్ పరవళ్లు మంజీరా వైపు పరుగులు. సినిమా వాళ్ళది ఉట్టి హడావి, జగన్ దగ్గర ఎక్కువ డబ్బు. పవన్ కళ్యాణ్. చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తిన పవన్.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.